మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. ఉంటారండి. దాని నుంచి కూరగాయలు తీసేసిన తర్వాత మళ్ళీ నర్సరీకి వచ్చేసారు ఇంకా డైరెక్ట్ కూరగాయలు తీసాను. కొబ్బరి బండలకి వెళ్ళినట్టు తీసిన తర్వాత కూరగాయలు అయిపోయినాయి. అంటే పెడతా తీస్తా ఉన్నాను కానీ కంటిన్యూగా జరిగేది కాదు. ఓ రోజు ఉంటో రోజు ఉండేది కాదన్నట్టు అయిపోయింది. ఓకే ఆ తర్వాత ఈ కొబ్బరి బొండాల వ్యాపారం వచ్చింది. మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా ఒకరు చేస్తుంటే చూసి ఒక రాములని ఒక అతను బండి మీద తెచ్చి అక్కడ నుంచి వెళ్ళి లోడ్ వేసుకొచ్చి అమ్ముతుంటే బండి తెచ్చుకుని డైరెక్ట్ అమ్మేసుకున్నాడు ఆయన. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి కొన్ని రోజులు దాని మీద వర్క్ చేసాం. వర్క్ అంటే కనీసం గ్రౌండ్ వర్క్ లేకుండా అయితే దిగలేదు. అవును ఓకే చేశాను. వెళ్ళి చూసి కాయ ఎంత కొంటున్నాడు, తెచ్చి ఎలా వేస్తున్నాడు, నేను ఆయన్ని డైరెక్ట్గా చూసి దాంతో కలిపి నేను మా ఫ్రెండ్ ఇంకొక సాయి అని చెప్పి ఉంటే అతను నేను కలిపి పెట్టాను. దాంట్లో దిగాం. ఆ మొత్తం అంతా ప్లాన్ వేసుకుని స్కెచ్ చేసుకుని అంతా పర్ఫెక్ట్గా దిగాం. దిగిన తర్వాత దాంట్లో చాలా మిస్టేక్లు ఉన్నాయి. ఒకటి రెండు అని కదా చెప్పలేనని మిస్టేక్లు ఉన్నాయి దాంట్లో. ఒకటి కాదు మిస్టేక్స్ ఉన్నాయి. అనుభవం లేదు అంతే. ఇంకా చెప్పడం ఏంటంటే అనుభవం లేదు. దిగాం, అనుభవం లేదు. అనుభవం లేదు, కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల పోయింది అది. ఓకే బిజినెస్ లో మామూలుగా ఒక 6 లక్షలు పోయింది దాంట్లో. చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి? ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి బిజినెస్ లో అసలు చేయొద్దు అనే మిస్టేక్స్ ఏంటి? కనీసం ఒక వ్యాపారం కానీ ఏదైనా మొదలు పెడదాం అంటే కనీసం అవగాహన ఉండాలి దాని మీద. నేనేదో చెప్పానని మీరేదో చెప్పారని మొదలు పెట్టడం కాదు. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత దాని మీద అవగాహన ఉండాలి. ఎంతో కొంత ఉండాలి అవగాహన. అవగాహన లేకుండా ఏదో నేను యూట్యూబ్ లో వీడియోలు చూసాను, ఆడెవడో చేస్తుంటే చూసాను, లేకపోతే ఈడెవడో సలహా ఇచ్చాడని దిగాను, ఇవన్నీ వేస్ట్. కనీసం నీ దగ్గర డబ్బు ఉంటాయి కదా, డబ్బు ఉంది నేను పెట్టేస్తాను చేసేస్తానంటే నడవ, అందరికీ సాగదు అలాగా. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత దాని గురించి తెలిసి ఉండాలి. ఎంతో కొంత తెలిసి ఉండాలి. తెలియకుండా దాంట్లో దిగిపోయి చేతులు కాల్చుకునే వాళ్ళు నేను చాలా మందిని చూసాను. తెలియాలి దానికోసం. కనీసం నేనే కాల్చుకున్నాను బొండాల్లో. అలాగా కనీసం ఎంతో కొంత గ్రౌండ్ లెవెల్లో దానికి తెలిసి ఉండాలి. తెలియకుండా చేసేవి ఇవన్నీ కూడా. సో బిజినెస్ లో తెలియాల్సినవి ఎక్స్ట్రా 4 months కి మన దగ్గర మనీ పెట్టుకో ఉండాలి. అంటే తెలియకుండా వ్యాపారాలు ఇప్పుడు హోటల్ లాంటివి ఉన్నాయంటే కంపల్సరీ మన దగ్గర బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ లేకుండా మనం హోటల్స్ లో ఇలాంటి వాటిలో దిగామంటే ఏమో అది ఫస్ట్ మంత్ నుంచే ఫస్ట్ రోజు నుంచే సక్సెస్ అయిపోతే అంతా గుడ్, ఆల్ గుడ్. అప్పుడు ఒకవేళ జరగకపోతే ఏంటి అనేది కూడా మన దగ్గర ఉండాలి. ఒకవేళ జరగకపోతే ఏంటి అనే ఇది కూడా ఉంటే సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను ఎంతమందిని చూసాను. ఇప్పుడు పెట్టిన 4 months 5 months తర్వాత క్లిక్ అవ్వడం, 6 months క్లిక్ అవ్వడం, ఆ తర్వాత వ్యాపారం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. అది ఫస్ట్ 3 months లోనే తెలియాలంటే తెలియదు, అసలు తెలియదు. ఇప్పుడు మీరే చూడండి, ఎక్కడైనా ఒక హోటల్ ఒక 1 year తర్వాత అందుకుంటది అది. ఈ 1 year దాన్ని అలా మెయింటైన్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత ఉండాలి, అదే ఎంత ఉంటది, సపోర్ట్ ఉండాలి వాళ్ళకి. బ్యాకప్ ఉండాలి అంతే. మనీ బ్యాకప్ ఉండాలి. లోన్లు తీసుకొని పెట్టే వాళ్ళు ఉంటారు మళ్ళీ కొంతమంది బిజినెస్ లు. అది పెద్ద బూత్ లోన్ అనేది. అప్పు తెచ్చి పెట్టుకునేది అంటే అది వేరు. కానీ ఈ లోన్లు తీసుకుని పెట్టేది, ఇప్పుడు లోన్ కూడా ఆగుతాడా? మంత్లీ ఈఎంఐలు ఎవడ ఆగడు, ఎవరు ఆగరుగా. ఎవరు ఆగరు. ఈ లోన్ అనేది పెద్ద బూత్. లోన్లు తీసుకుని పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు కానీ పెడతారు చాలా మంది. బిజినెస్ అంటేనే లోన్లు తీసుకుని పెడతా ఉంటారు. దేవుడి దేవుళ్ళు నేను లోన్లో లేనండి. లోన్లో లేరు కానీ అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్నామండి. అప్పులు నాయే ఉంటాయిలే, నాది గోల్డ్ ఉంది బయట. అవునా? ఎంత ఎంత అప్పు ఉంది ఇప్పుడు మొత్తం మీకు? నా అప్పులు కూడా ఎందుకులేండి పబ్లిక్ లో చెప్పుకోవడం. ఉన్నది ఒక మంచి ఫిగర్ ఉంది. అంతేనా? బానే ఉంది. మరి యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు? యూట్యూబ్ నుంచి ఇప్పుడు లేదండి, కానీ యూట్యూబ్ ద్వారా వ్యాపారం ఉంది. యూట్యూబ్ నుంచి ఒక టైంలో నేను కూరగాయలు చేసిన టైంలో నేను మంచి రెవెన్యూ తీసుకున్నాను. 1 lakh పైన తీసుకున్నాను నెలకి. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వ్యాపారం ఉంది కానీ యూట్యూబ్ లో లేదు. యూట్యూబ్ వల్ల ఈ వ్యాపారం జరుగుతుంది. ఇదేని కాదండి, ఇది యూట్యూబ్ వల్ల మొత్తం అంతా యూట్యూబ్ వల్ల ఏం జరగట్లేదు. కొద్ది కస్టమర్లు అయితే మనల్ని చూసి వస్తారు. ఎక్కడెక్కడ నుంచో కొంచెం బిల్లులు చేస్తారు, బాగానే వస్తారు మన దగ్గరికి. యూట్యూబ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అలానే ఇక్కడ రీటైల్ వ్యాపారం ఇది ఏరియా మంచిది. ఏరియా మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంతా ఎప్పటి నుంచో సెటిల్ అయిన వాళ్ళు ఇల్లు ఉన్నాయి, ఓన్ హౌస్ లో ఉన్నాయి. మనకి దాని వల్ల ఇక్కడ వ్యాపారం బాగానే జరుగుతుంది. మనకు హోల్సేల్ కూడా ఉంది కాబట్టి ఇది పర్లేదండి, ఇది బాగానే జరుగుతుంది. యూట్యూబ్ ద్వారా కొంతవరకు కస్టమర్లు అయితే వస్తారు. స్టార్టింగ్ నర్సరీ పెడదామని వచ్చారు హైదరాబాద్ కి. అవును. మొత్తానికి అన్ని అయిన తర్వాత ఇప్పుడు నేను స్టార్టింగ్ లో వచ్చిన వెంటనే నా దగ్గర 10 లక్షలు నర్సరీ పెట్టినా కూడా ఇంత నర్సరీ పెట్టండి నేను. ఇవాళ ఇంత పెద్ద నర్సరీ ఎంత ఖర్చు అయింది నర్సరీకి? చెప్పలేరా? నేను ఒక 40 లక్షల పైన. 40 లక్షల పైన. నమ్మకమా? జరుగుద్ది, చేసేస్తాను. 40 లక్షలు మీ సొంతమా? కొంచెం మా బావదే, కొంచెం బయట. అలా బయట తీసుకొచ్చి పెట్టారు మొత్తానికి. పెట్టాను.
జరుగుతదంటే జరుగుతదనే పెడతారు ఎవరైనా వ్యాపారం. అది పోతదని ఆలోచన వచ్చిందంటే మనం అసలు వ్యాపారంలోనే దిగలేం. హ్మ్. జరుగుతదనే పెట్టాం. హ్మ్. జరుగుతుంది దేవుడి దయ వల్ల. దేవుడి దయ వల్ల. పర్లేదు బానే ఉందండి. పర్లేదా? బానే ఉంది. సో, మొత్తానికి నర్సరీ పెడదాం అనుకొనొచ్చి ఎన్ని సంవత్సరాలు పట్టింది పెట్టడానికి నర్సరీ? 3 ఇయర్స్ పట్టిందండి. ఈ 3 ఇయర్స్ నేను హైదరాబాద్‌లో అసల కష్టపడ్డాను. హ్మ్. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినియి. కొన్ని మొత్తం మీద చివరికి ఏదైతేనే మంచే జరిగింది. హ్మ్. బ్యాడ్ అయితే అవ్వలేదు. బ్యాడ్ అయితే అవ్వలేదు. బ్యాడ్ అయితే అవ్వలేదు. మీ వైఫ్ ఏమంటారు? ఓకేనా? ఆ! పాపం. ఓకే అండి. ఇప్పుడైతే పర్లేదు బానే ఉన్నారు. హ్మ్. అంటే నన్ను చాలా నమ్ముతది. నేనేం చేసినా ఏందని మా ఆయన ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. ఆయన దగ్గర టాలెంట్ ఉంది. హ్మ్. ఆయన ఎప్పటికప్పుడు మేము సెటిల్ అయిపోతాం. మేము బాగా రిచ్ అయిపోతాం. హ్మ్. అనే ఒక నమ్మకం అయితే ఉంటది కంపల్సరీ మా ఆవిడకి. ఓకే. హ్మ్. మీరంటే ఒక ధైర్యం అందరికి ఎందుకో మరి మీ ఇంట్లో. ఏమోండి దేవుడు అలా ఇచ్చాడు. నమ్ముతారండి నన్ను అందరూ నమ్ముతారు. హ్మ్. హ్మ్. మాటలు బా చెప్పగలరా? చెప్పగలరంటే ఇంక అంతే మరి యూట్యూబ్‌లో మాటలు చెప్పడం వల్ల కొద్దో గొప్పో ఏదో అయ్యిందేమో అనుకుంటాను నేను. అంతేలెండి. ఆ! హ్మ్. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీకు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు నా ఇద్దరు పిల్లలు పుట్టడమే. ఒక్కొక్కరు పుట్టినప్పుడు నా ఆనందం మామూలు ఆనందం కాదు. అవునా? పెళ్లవ్వడం ఒక ఎత్తు. దాని తర్వాత నాకు పిల్లలు పుట్టడం హ్మ్. ఇప్పటికి నేను పిల్లల్ని చూడకుండా అసలు ఉండలేను. ఓకే. ఎవరైనా ఉండలేరు. హ్మ్. హ్మ్. నా దగ్గర ఉన్న మెయిన్ వీక్‌నెస్ ఏంటంటే అది. మీ పిల్లలు. ఎళ్ళిపోవాలి ఇంటికెళ్ళిపోవాలి, చూసేయాలి ఇంటికెళ్ళిపోవాలి, చూసేయాలి ఇంటికెళ్ళిపోవాలి, చూసేయాలి. నన్ను హ్మ్. అందరూ అదే తిడతారు. ఓకే. వ్యాపారం వదిలేసి వెళ్ళిపోతున్నాను. అంటే మరీ వ్యాపారం వదిలేసి పోను గానీ ఇంటికెళ్ళిపోతాడు అనుకుంటారు. కానీ నాకు పిల్లలు చూస్తా నాకదొక బూస్ట్ అంతే. హుహు. నాకెలాంటి అలవాట్లు లేవు. ఒక పిల్లల అలవాటు ఒకటే ఉంది. ఆళ్ళు చూసే పిల్లల కొద్దీ అలవాటా? ఎనర్జీ అలవాటండి నాకు. అది చూస్తేనే ఎనర్జీ అంతే. కొంతసేపు వాళ్ళని చూసి రావాలి. ఇక్కడే ఉంటారా పక్కనే? తిరిగేది కూడా. ఓకే. ఆ! ఎళ్లి చూసుకొని వస్తూ ఉంటారా హ్మ్. అప్పుడప్పుడు? ఎళ్లి చూసి వస్తుంటాను. భోజనానికెళ్తాను. హ్మ్. భోజనానికి ఇంటికి వాళ్ళ కోసం వెళ్తాను నేను హ్మ్. వెళ్తే. లంచ్‌కెళ్ళి ఆ! ఆళ్ళతో 2 నిమిషాలు ఆడుకొని అవును. వస్తారు. పిల్లలు పుట్టడమే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే. ఓకే. ది మోస్ట్ సాడెస్ట్ మొమెంట్ మా అలానే. తమ్ముడు. మీ తమ్ముడు. అది ఓకే. తీర్చలేం గదా! ఎవరు. చూసుకుంటున్నారుగా కొడుకు రూపంలో. అవునండి. ఇంకా అదొక్కటే. వాడు కూడా పుట్టకపోతే ఏంటా అనిపిస్తది ఒక్కొక్కసారి. హ్మ్. ఇప్పుడు మీ నాన్న, అమ్మ హ్యాపీ. మొత్తానికి అందరూ హ్యాపీ అంటే పర్లేదండి బానే ఉన్నారిప్పుడు. బానే హ్మ్. ఉన్నారు. మళ్ళీ మీ నాన్నకేమైనా పొలం కొనిచ్చే ప్లాన్ ఉందా మరి? పాపం ఎక్కడండి ఊరుకోండి. మనకిక్కడ అప్పులు తీరదు ఎక్కువ. ఆ! ఇక్కడ 50,00,000 పెట్టి పెట్టుబడి పెట్టి బిజినెస్ ఇది పెట్టారు. వేరండి. ఇది వేరు. 50,00,000 అంటే అప్పు చేసి పెట్టిందిది. హ్మ్. హ్మ్. మా వోడిది ఉందిలేండి. మొత్తం అప్పేం కాదు. కొంతవరకు మా బావదే, కొంత బయట తెచ్చి పెట్టాం. ఇద్దరిదండి. మా బావదే, నాదే. హ్మ్. హ్మ్. అలా. నిజంగా ధైర్యం గావాలి తెలుసా బిజినెస్ చేయాలంటే. అంత ఈజీగా నాకు ఎవరు నేను చేసేయలేరు. చేశాను ఒక 5 ఇయర్స్ నేను ఫస్ట్ నుంచి చేసిందంతా మా బాబాయ్ దగ్గర. హ్మ్. మా బాబాయ్ దగ్గర చేశాను నేను. చేసిన తర్వాత మళ్ళీ నేను మండపేటలో ద్వారకమాయిలో చేశానని చెప్పాను కదా! నేను చేశాను. మా బాబాయ్ దగ్గర నాకు ఫ్రీడమ్ ఉండేది. ఓకే. ఇప్పుడు మండపేటలో నేను చేసిన వాళ్ళ దగ్గర మండపేట ద్వారకమాయి ఓనర్స్ అయితే దేవుళ్ళు నిజంగా. హ్మ్. నారాయణరావు గారు, అమ్మగారని ఆవిడ నాకు నిజంగా దేవుళ్ళాళ్ళు. నాకని కాదు హోటల్‌లో చేసేవాళ్ళందరికి కూడా. హ్మ్. చాలా బా చూస్తారు దాంట్లో చేసేవాళ్ళందరిని. ఆ ఇదితో ఒక 5 సంవత్సరాలు దాంట్లో చేయగలిగాను. ఆ తర్వాత నేను అక్కడ మానేసిన తర్వాత నాకు చేయబుద్ధి అవ్వలే. ఓకే. ఇప్పటికైనా ఇప్పుడు ఇందులో 50,000 పోయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఒక 5,00,000 పెట్టి పెట్టాను. పోతది. మళ్ళీ రెండో, మూడో పెట్టి చేస్తాను. మళ్ళీ పోతది. మళ్ళీ ఒక ₹1,00,000 పెట్టి చేస్తాను. పోతది. ఓ 50 పెట్టి చేస్తాను. ఇంక ఇయన్నీ పోయినా గాని నేను ఏదో ఒకటి చివరికి ఏదో ఒక చిన్న వ్యాపారం అని నేను రోడ్డు పక్కన గాజులైనా అమ్ముకుంటా గాని వ్యాపారమే చేసుకుంటాను. నేను ఎవరి దగ్గర చేయను. జాబ్ జేయలేరు. చేయలేను. మనం చదివిన చదువులో జాబులు కూడా ఎవడు ఇయ్యడు. హ్మ్. అది. 10వ తరగతి ఇంకా ఆపేసారు గదా! తర్వాత ఆపేసాను. చదువుకోవాలని అనుకోలేదు గూడా. ఇంక అవసరం పడలేదండి చదువు. అవసరం పడలేదా? ఆ! మరి పిల్లల్ని చదివిస్తారా? మరి చదివించాలి కదండీ! అది మరి ఆళ్ళకి గూడా అవసరం లేదుగా బిజినెస్ పెట్టించండి. లేదండి. ఈ రోజుల్లో చదువు లేకపోతే దేనికి మారం. ఇప్పుడు బయట దేనికైనా రెస్పెక్ట్ వస్తుందంటే చదువుకే వస్తది. హ్మ్. మనం ఎంత సంపాదించినా ఏలుముద్రగాడే అంటారు. అలాగే మనం ఏలుముద్ర ఏయం గాని చదువుకోకపోతే అలాగే ఉంటదండి. చదివినోడు ఇప్పుడు చూడండి ఆడు 20,000 సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా ఇన్‌షర్ట్ చేసి బతకడు. అవును. మనం నెలకి 1,00,000 సంపాదించినా మనం ఇలాగే ఉంటాం. కానీ అదే. ఎక్కువ సంపాదించేది ఇక్కడే అండి. ఇది తెలీదు అందరికి. సంపాదించేది మనమే గాని రెస్పెక్ట్ చదువుకే వస్తదండి. రెస్పెక్ట్ చదువుకే వస్తది. సో, ఆ! పిల్లల్ని చదివిస్తారు అలానే. చదివిస్తాను. హ్మ్. మీ సబ్‌స్క్రైబర్స్ ఏమంటారు? మీకొచ్చే సబ్‌స్క్రైబర్స్ కాంప్లిమెంట్స్, ఏమంటారు? కామెంట్స్ ఎలా ఉంటాయి? నేను ట్రస్టెడ్‌గా ఉంటానని చాలా మందంటారు. హ్మ్. కొంతమంది నేను మార్కెట్ ఓపెన్ చేసేస్తున్నానని చెప్పి కొంతమందంటారు. హ్మ్. అంటే ఇప్పుడు నేను రేట్లు చెప్పేస్తున్నాను, ఓపెన్ చేసేస్తున్నాను అని చెప్పి కొంతమందంటారు. చాలామందనేదేంటంటే, "నువ్వు దేని మీద స్టాండర్డ్‌గా ఉండవా? నువ్వు ఎందుకని వ్యాపారాలు మారతావు" అని అంటానే ఉంటారు. హ్మ్. నేను మారతున్నానంటే ఏది నాకు సరదా కాదు. మధ్యలో పరోటా బండి మీరు స్కిప్ చేసేసాను మీకు. హ్మ్. పరోటా బండి కూడా చేశాను. అది కూడా చాలా బా సక్సెస్ అయింది. ఓకే. పరోటా బండి కూడా. హ్మ్. నేను చేస్తన్నాను.
కానీ నాకు అది నిలబట్టలేదు. అదే ఏమవుతుంది నేను నిలబడట్లేదు. అనుకుంటాను, నేను తర్వాత ఏమో మంచిది ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటానే ఉంటాను. నేను తీసేయాలని తీయను, అది జరిగిపోతుంది. పరోటా పని తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది. ఇది మనం ఇంత దాంట్లో దిగినప్పుడు మనం అక్కడ నేను లేకపోతే అవ్వదు. నాకు ఇంత పెద్దది ఉంది, రెండిట్లో నాకు వేసుకుంటే నాకు ఇదే కావాలి. ఇది నా డ్రీమ్, ఇది ఓకే. నర్సరీ అనేది నా డ్రీమ్ ఇది. కాబట్టి దాన్ని తీయాల్సి వచ్చింది పరోటా బండిని. నేను తీసేసిన ప్రతి వ్యాపారం వెనక ఒక కారణం ఉంది. నాకు జరిగి తీసేస్తున్నాను నేను. నన్ను ఇప్పుడు నన్ను కామెంట్స్లో అందరూ ఎందుకు తిడతారంటే నాకు జరిగి నేను తీసేస్తున్నాను. నాకు లాస్ వచ్చి నేను పోయానంటే వాళ్ళు హ్యాపీ. ఓకే. నేను జరిగి తీసేస్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. నువ్వు వ్యాపారం అంతా బాగా జరుగుతుంది, నువ్వు ఎందుకు తీసేస్తావు అని చెప్పి నన్ను తిడతా ఉంటారు. దానివల్ల అదొకటి నాకు బాగా ఎక్కువ రిపీటెడ్ వచ్చేదల్లా ఏంటంటే, నర్సరీ పెట్టినప్పుడు కూడా ఇదేన్ని రోజులు చేస్తావు, ఇది ఎప్పుడు తీసేస్తున్నావు, అవును, ఇది ఎన్ని రోజులు చేస్తున్నారు, తర్వాత బిజినెస్ ఏంటి, ఇలా అడుగుతారు కామెంట్స్ లో. నాకు ఒక్కొక్కటి నవ్వు వస్తుంటది. ఒక్కొక్కళ్ళు గట్టిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, అంటే పద్ధతిగా గట్టిగా నాకు స్టాలిడ్ గా ఒక రాసి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీ మీద అభిమానం. అభిమానం. అలా చెప్పాలన్నా కూడా అంటే వాళ్ళు అంత అలా చెప్తున్నారంటే నన్ను ఎంత ఫాలో అయ్యారు అనిపిస్తుంది. నేను చేసిన మొన్న ఒక ఆయన వచ్చారు ఇక్కడికి, ఆయన నేను చేసిన ప్రతి వ్యాపారం గురించి చెప్తాను. నేను మార్కెట్లో కాట పోవడం దగ్గర నుంచి, నేను లైట్లు వర్షంలో తడిసిపోవడం దగ్గర నుంచి మొత్తం అన్ని చదివేస్తున్నాడు ఆయన. నాకు అమ్మ నా వీడియోలు ఇంత ఎలా చూస్తాడా, ఇంత ఫాలో అవుతారని నన్ను అనిపించింది. నాకు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు కనీసం ఒక 10-20 వేల మంది అలానే ఉంటారు నాకు. అంటే నా వీడియోస్ లో నా కామెంట్స్ కానీ నాకు రెగ్యులర్ వ్యూస్ ఉంటాయి. అలా నాకు కొంతమంది ఫాలోవర్స్ అయితే జెన్యూన్ ఫాలోవర్స్ ఉంటారు. నాకు 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు జెన్యూన్ ఫాలోవర్స్ అయితే కొంతమంది ఉంటారు. వాళ్ళు నన్ను నేను వేసిన ప్రతి అడుగు చూస్తాను ఉంటారు యూట్యూబ్ లో. దానివల్ల నేను ఏం చేశాను, ఏం తీసేసాను అన్ని వాళ్ళు చెప్తానే వస్తారు. ఇంకా బాగా వచ్చే కామెంట్, రెగ్యులర్ గా వీడియోస్ పెట్టండి. రెగ్యులర్ గా వీడియోస్ పెట్టండి. నేను చేయలేకపోతున్నాను, నాకు వీడియోస్ అవ్వట్లేదు. చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరినొకరిని కుర్రోని పెట్టుకోవాలి, ఈ యూట్యూబ్ ఎడిటింగ్ ఇవన్నీ తెలిసిన కుర్రోని ఎవరినొకరిని పెట్టుకోవాలి ఇక్కడ. నేను మా దగ్గర ఇప్పుడు 5 ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో కుర్రోని నాకు వీడియోలు తీయటానికి ఒక్క కుర్రోని అయితే పెట్టుకోవాలి. ఎడిటింగ్ వచ్చిన వాళ్ళని వీళ్ళని అంటే తీస్తారు, మా వాళ్ళు తీస్తారు. ఇప్పుడు వాళ్ళు అయితే బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నప్పుడు మనం పిలిచి వీడియో తీరా అంటే బాగోదు. మళ్ళీ తీయడం వరకు తీస్తారు. నేను తీసిన లాంగ్ వీడియో ఎడిట్ చేసుకోవడానికి నాకు 10 రోజులు పట్టింది. ఆ 10 రోజుల తర్వాత పెడితే ఏమవుతుంది, వీడియో ఫ్లాప్ అయింది. మనకి తీసింది ఎప్పుడు, వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎప్పుడు, అది ఎప్పుడే అప్లోడ్ చేసింది నాకు కుదిరినప్పుడు. అలా అయిపోతుంది, అవ్వట్లేదండి వీడియోస్ తీయడానికి. ఇప్పుడు అంటే కంపల్సరీ తీయాలి. పూణే వెళ్తాను, బెంగళూరు వెళ్తాం. ఇప్పుడు వీడియోస్ అయితే రెగ్యులర్ గా తీస్తాను. ఓకే. చేతికి ఏదో సర్జరీ అయినట్టుంది ఇక్కడ. ఇది మా అమ్మ సర్జరీ చేసింది. ఇది క్రికెట్ ఆడతా పడిపోయినండి ఊర్లో. క్రికెట్ ఆడతా పడితే ఇది లోపల రాడ్ పడింది. రాడ్ పడితే అదొకసారి రాడ్ వేయించడానికి ఒకసారి, తీపించడానికి ఒకసారి, 2 సార్లు ఆపరేషన్ జరిగింది. క్రికెట్ ఆడతా పడిపోయిన ఊళ్ళో ఉంది కరోనా. అదే ఆ తర్వాత యూట్యూబ్ హైదరాబాద్ గ్యాప్ మధ్యలో ఇది క్రికెట్ పిచ్చిగా ఆడేవాళ్ళం. అప్పుడు పడిపోయింది, రన్ పరిగెడతా పడిపోయింది. ఇది నాకు 4-5 ఇయర్స్ ఉంటాయేమో. వాత పడ్డిందా? 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంట్లో మా తమ్ముడిని కొట్టానని చెప్పి పక్కింటి వాళ్ళది ఎవరిదో ఒక ఆవిడ ఏదో కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదో తెమ్మంటే నేను ఆ డబ్బులతో నేను కొనుక్కుని మా తమ్ముడు కొన్నాను. దాని గురించి అని చెప్పి ఆవిడ పిల్లల్ని ఇదేనా పెంచడం నువ్వు, ఇలాగా డబ్బులు తెచ్చి తెమ్మంటే వాళ్ళు లేకుండా డబ్బులు కొనుక్కొని తెచ్చుకున్నారు అని చెప్పి మా అమ్మనంటే, మా అమ్మ అది భరించలేక నాకు వాత పెట్టేసింది. దిప్పటి గుండిపోయింది అట్లా. అమ్మో. సర్లేండి, మొత్తానికి పవన్ గారు ఒక విధంగా సెట్ అయ్యారు కాబట్టి ఇది ఉంటుందా? లేదండి బాబు, ఉంటది. ఎందుకు ఉండదా? ఉంటదండి. సో ఫైనల్ గా మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏమీ లేదు, కానీ ఈ వ్యాపారం అయితే చాలా రోజులు ఉంటది. ఇప్పుడు అప్పుడే తీసే వ్యాపారం అయితే కాదు, కంపల్సరీ ఎక్కువ రోజులు ఉంటది ఇది. అంతే చెప్తారా? అంతే అండి, వాళ్ళకి అడుగుతారు ఎక్కువ. ఇదే బిజినెస్ ఉంటుందా లేదా అని. ఉంటదండి, ఇది ఎక్కువ రోజులే ఉంటది. ఓకే. సో నేను కూడా అదే కోరుకుంటున్నది, ఎక్కువ రోజులు ఉండాలి, ఇంకా బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి, యూట్యూబ్ లో రెగ్యులర్ గా వీడియోలు పెట్టాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.